హైదరాబాద్ లోను పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అల్పపీడనం ఎఫెక్ట్ తో రాష్ట్రంలో 3 రోజులు మోస్తరు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గాలి దుమారంతో పాటు అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్, అంబర్పేట్, వనస్థలిపురం, హయత్ నగర్ లో మోస్తరు వర్షం పడింది. ఇక మన్సూరాబాద్, అల్కపురితో పాటు సరూర్ నగర్, మలక్పేట్, చార్మినార్లోనూ చిరు జల్లులు పడ్డాయి. యాబిడ్స్, బషీర్బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. భారీ ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా సిటీలో దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఇటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ వాన కురిసింది. వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి జనం ఉపశమనం పొందుతున్నారు. ఇటు ఇబ్రహీంపట్నంలోనూ వాన కురిసింది. ఆదిభట్లలో ఈదురుగాలుల వర్షానికి జనం ఇబ్బంది పడ్డారు. బండ్లగూడ, కిస్మత్పూర్, హైదర్షా కోట్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూల్గా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. గాలి దుమారంతో పాటు వర్షం పడింది. కొన్ని చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నిన్న మొన్నటి వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. మరోవైపు నార్సింగి, మణికొండ, కోకాపేట్, పుప్పాల్గూడ శివారు ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకుని చల్లని వాతావరణం నెలకొంది.